పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు బిట్రగుంట వెంకటేశ్వర స్వామి దర్శనం అయి వస్తూ నెల్లూరు నడిబొడ్డులో ఉన్న రంగనాయకులపేటలో వేంచేసిన శ్రీ రంగనాథ స్వామిని దర్శించుకుందామని చెప్పి బయలుదేరాము. అదిగోండి స్వామివారి ప్రధాన రాజగోపురము మనకు కనపడుతున్నది. అదే స్వామివారి దేవస్థానము. ఇక ఆలయ చరిత్రకి వస్తే, సింహపురిగా ప్రసిద్ధికెక్కిన నెల్లూరు పట్టణంలో పెన్నా నదీ తీరంలో వెలసిన ప్రాచీన ఆలయము ఇది. శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవాలయము. పెన్నా నది శ్రీ రంగనాథస్వామి వారి పాదాలు కడుగుతున్నట్లుగా ఆలయాన్ని ఆనుకొని ప్రవహించే సుందర దృశ్యము భక్తులకు నయనానందకరంగా ఉంటుంది. 1946లో పెన్నా నది తల్లి భక్తావేశాన్ని తాపుకోలేక ఎగిసి వచ్చి శ్రీ రంగనాథస్వామి వారి పాదాలను స్పృశించి తరించిందనని చెప్పబడుతుంది. స్వామివారి ప్రధాన ఆలయ రాజగోపురము ఇది. చూడండి ఎంత రాతి స్తంభాలతో శిల్ప సంపదతో ఉంటుంది మనకు ఈ ప్రధాన రాజగోపురం నుండి లోపలికి వెళ్ళేప్పుడు. తమిళ భాషలో నెల్లి అంటే బియ్యం అని, ఊరు అంటే గ్రామం అని, అందుకే నెల్లూరు మొలకొలుకులు పండే ఈ బంగారు భూమిని నెల్లూరుగా పిలుస్తారని చెబుతారు. మనం ఇప్పుడు ఆలయం లోపలికి ప్రవేశిస్తున్నాము. ఈ సింహపురిలో వెలసిన తల్పగిరి రంగనాథ స్వామిని గూర్చి స్కాంద పురాణంలో రాయబడినట్లు స్థల పురాణం చెబుతుంది. ఆదినారాయణుడు శ్రీదేవితో కలిసి భూలోక విహారము సంకల్పించిన వాడై ఆదిశేషుని భూలోకంలో క్రీడా పర్వతముగా ఏర్పడమని ఆజ్ఞాపించాడట. ఆలయ ప్రవేశ మండపంపై శ్రీ సీతారామచంద్ర స్వామి ఉంటారు. శ్రీమన్నారాయణుని ఆజ్ఞానుసారము ఆదిశేషుడు పినాకిని నదీ తీరంలో పర్వతంగా రూపుదాల్చి సత్యలోకం దాకా వ్యాపించాడట. దానితో మానవులు యజ్ఞయాగాదులు చేయకుండానే నేరుగా సత్యలోకాన్ని చేరుకోసాగారట. దానితో దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై ఆ పర్వతాన్ని తన పాదముతో స్పృశించాడట. ఇక్కడ ఎవరో అర్చకుల వారు ఆలయ చరిత్రను చెబుతున్నారు. ఎవరు తిరువనంతపురమా అంటే కాదండి, ఇది తల్పగిరి రంగనాథ స్వామి. అక్కడ ఉండేది అనంత పద్మనాభ స్వామి అని ఆలయ చరిత్రను చెబుతున్నారు. భక్తులు వచ్చి అడుగుతూ ఉంటే స్వామివారి మూల విరాట్టు ఇలా ఉంటుంది. స్వామి శయన రూపంతో ఉంటారు. అంత ఆదిశేషుడు తన ఇల్లాలితో కదిలి వచ్చి ఆదినారాయణుని పలు విధాలుగా స్తుతించాడట. ఆ దంపతుల ప్రార్థనలకు సంతుష్టుడైన శ్రీ మహావిష్ణువు, ఓ ఫణిరాజా, ఈ గిరి నీ పేరున సమస్త అనియు, పద్మనాభ అనియు, తల్పగిరి అనియు ప్రసిద్ధి నొందగలదని అనుగ్రహించాడట. ఇలా రాజగోపురంపై ఎన్నో దేవతామూర్తులను చెక్కి ఉంటారు. కొంతకాలం తరువాత కశ్యప మహర్షి శ్రీరంగాద్య అనేక పుణ్యక్షేత్రాలను సేవిస్తూ వచ్చి ఇక్కడ పౌండరీక యాగము చేయుచుండగా ఏకాదశి దినమున హోమ సమయమున భగవంతుడు ఆవిర్భవించి ఆ వపను పరిగ్రహించాడట. అంతటా కశ్యపుడు ఈ క్షేత్రమున శేషసాయివై వెలసి శ్రీరంగాది క్షేత్రములందు ఎలా ఉన్నారో అట్లే ప్రీతిని అనుగ్రహించమని కోరాడట. కశ్యప మహర్షి కోరిక మేరకు క్షీరసాగర సేన నారాయణుడు శ్రీరంగనాథ స్వామిగా ఇచ్చట వెలిశాడు. ఆనాటి నుండి ఈ క్షేత్రము ఉత్తర శ్రీరంగముగా పిలువబడుతున్నది. పూర్వము పెన్నా నది 2 పాయలుగా చీలి అంతర్వేది ఏర్పడింది. కొంతకాలానికి దక్షిణపు పాయ పూడిపోయి వృద్ధ పినాకిని అనే నామాంతరాన్ని పొందింది. శ్రీరంగ పట్టణాలలో వెలసిన శయనమూర్తులు కూడా కావేరీ నది అంతర్వేదులందే ఆరాధింపబడుతుండటం మనం గమనించవచ్చు. ఈ ఆలయం గర్భగుడిలో శ్రీ రంగనాథస్వామి ఆదిశేషుపై శయనించి పాదాల చెంత శ్రీదేవి భూదేవి సేవించుచుండగా కుడి చేతిని తొడపై ఉంచుకొని వామహస్తాన్ని తన తల క్రింద పెట్టుకొని శయనరూపుడై భక్తులను అనుగ్రహిస్తాడు.
శ్రీరంగనాథుని నాభీకమలమునందు ఉద్భవించిన కమలాసనుడు చతుర్ముఖుడై సృష్టి నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తుండగా భూభార వాహన సమర్థుడైన ఆదిశేషుడు తన పడగల నీడలో శ్రీరంగనాథుని సేవిస్తూ తరిస్తున్నాడు. శంకుచక్రాలు శ్రీశైన నారాయణుని దివ్యసుందర రూపాన్ని దర్శించి తన్మయమవుతున్నట్లుగా బ్రహ్మదేవునికి కుడి ఎడమలుగా కొలువుదీరి ఉన్నారు. శ్రీరంగనాథుని దివ్యమంగళ రూపము. ఆలయానికి కుడివైపున ఉన్న ఉపాలయంలో శ్రీ మహాలక్ష్మీదేవి దివ్యమంగళ విగ్రహము, శ్రీరంగనాయకుని పట్టమహిషి అయిన శ్రీరంగనాయకీదేవి భక్తుల పూజలు అందుకుంటుంది. ఎడమవైపున ఉపాలయంలో చూడి కుడుత్త నాచ్యారుగా భక్తులచే కొలవబడుతున్న శ్రీ గోదాదేవి కొలువు తీరు ఉంటుంది. పన్నిద్దాళ్వార్లను శ్రీ ఆంజనేయుని ఆలయంలో మనం దర్శించుకోవచ్చు. అద్దాల మండపం కూడా చూడదగినది. క్రీస్తు శకము 7-8 శతాబ్దాల్లో సింహపురి నేలిన పల్లవరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పబడుతుంది. 12వ శతాబ్దంలోని రాజరాజ నరేంద్రుడు ఉభయ కులోత్తుంగ చోళుడు గోదావరి కావేరీ నదుల మధ్య భాగాన్ని పరిపాలించే సమయంలో ఈ ఆలయ గర్భగృహ ప్రాకారాదులను నిర్మింపజేశారట. 13వ శతాబ్దంలో జటావర్మ సుందర పాండ్యుడు మనుమసిద్ధిని జయించి ఈ ఆలయంలో వీరాభిషేకము చేయించుకొని ఈ స్వామికి మడిమాన్యాదులను ఇచ్చినట్లు క్షేత్ర చరిత్రలో రాయబడింది. 1879వ సంవత్సరంలో ఈ ఎరగడిపాటి వెంకటాచలం పంతులు గారు ఈ ఆలయ తూర్పు రాజగోపురాన్ని నిర్మించారట. సుమారు 100 సంవత్సరాలకు పూర్వము శ్రీమాన్ ముప్పిరాల నరసింహాచార్యుల వారు ఈ స్వామివారికి బంగారంతో తాపడం చేసిన గరుడ వాహనాన్ని, అద్దాల మండపాన్ని బహుకరించారట. ఇక్కడ అమ్మవారి సన్నిధి, ఇది రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధి. ప్రక్కన ఇది అద్దాల మండపము. మొన్ననే ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగినాయి 4 రోజుల క్రితము. చూడండి, వాహనాలన్నీ మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఇది పొన్నవాను వాహనము, హనుమద్వాహనము అన్నీ ఉన్నాయి. ఇది చలవ చప్పరము, హనుమంత వాహనము, గరుడ వాహనము, సూర్యప్రభ వాహనము, అన్ని వాహనాలన్నీ మొన్ననే బ్రహ్మోత్సవాలు అయిన సందర్భంగా అన్నీ తీసి అక్కడే పెట్టి ఉన్నారు. ఈ తల్పగిరి రంగనాథస్వామి ఆలయం ప్రక్కనే ప్రాంగణంలోనే ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. మీరు ఇక్కడ దర్శించవచ్చు. చూడండి, స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఈ ఆలయంలోనే ప్రాంగణంలోనే ప్రక్కనే ఉంటుంది. ఈ దేవాలయం కూడా స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి. మీరు స్వామివారిని చక్కగా దర్శించుకోవచ్చు. రాతి గోడలతో నిర్మించిన ఆలయం కాబట్టి ఈ దేవస్థానంలో ఎంతో చల్లగా ఉంటుంది. దేవాలయంలోకి వెళితే బయటికి రావాలనిపించదు, అంత చల్లగా ఉంటుంది తల్పగిరి రంగనాథస్వామి దేవాలయము. మేము కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఈ రంగనాథస్వామి గుడికి వచ్చేటప్పటికి ఆలయము మూసివేశారు. కానీ చుట్టూ చూడవచ్చు అనే ఉద్దేశంతో నేను ఇంకా చూసుకుంటూ గుడి అంతా స్వామివారిని ఈ ప్రాకారాలు అవి చూసుకుంటూ ఉన్నాను. ద్వారాల మీద శంకు చక్రాలతో ఇత్తడితో చెక్కబడి ఉన్నాయి. జయ విజయులు పక్కనే. భక్తులందరూ కూడా స్వామి ఆలయాన్ని మూసివేసిన చూడటానికి వస్తున్నారు. స్వామివారి దర్శనానికి ఇలా వెళ్ళాలి. స్వామివారికి ఎదురుగా పెన్నా నది ప్రవహిస్తుంది. అంటే తూర్పు వైపుగా ఉంటారు స్వామివారు. ఇటు నుంచి వెళ్ళాలి స్వామివారి దర్శనానికి లోపలికి. నేను ఆ ధ్వజస్తంభం దగ్గర నమస్కారం చేసుకొని మరలా సాయంత్రం రావాలనే ఉద్దేశంతో ఇంకా బయలుదేరాను. సాయంత్రము మళ్ళీ కోవెల తెరిచే సమయము 5 గంటలు అవుతుందిట. అప్పుడు మళ్ళీ రావాలని అన్నారు అర్చక స్వాములు. కానీ నాకైతే కోవెల తెరిచే వరకు అక్కడే కూర్చొని సాయంత్రం 5 గంటలకి స్వామివారి దర్శనం చేసుకొని అప్పుడు వెళదామని అనుకున్నాను. అంత ప్రశాంతంగాను అంత చల్లదనంగా ఉంది అక్కడ దేవాలయము.
ఎంతో ప్రశాంతంగా ఉంది. సరే పెన్నా నది చూసి వద్దామని చెప్పి పెన్నా నది దగ్గరికి వచ్చాను. స్వామికి అభిముఖంగానే మనకు ఈ పినాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది. మనకు తమిళనాడులో కావేరీ నది ఒడ్డునే రంగనాథ స్వామి వారి ఆలయం ఉంటుంది కదా, అలాగే ఇక్కడ పినాకిని నది ఒడ్డునే ఎంతో దగ్గరలోనే ప్రవహిస్తూ ఉంటుంది ఈ పెన్నా నది. కొంతమంది భక్తులు స్నానం చేయటానికి నదిలో దిగి స్నానం చేస్తున్నారు. నేను పెన్నా నదిలోకి దిగి స్వామివారి పెన్నా నది తీర్థాన్ని తల మీద చల్లుకుందామని చెప్పి కిందికి దిగి నమస్కరించుకుంటున్నాను. 3 సార్లు ఆ పెన్నా నీటితోటే అర్ఘ్యం వదిలి సూర్యనారాయణమూర్తికి స్వామివారి దర్శనం చేసుకుందామని చెప్పి రాజగోపురానికి నమస్కారం చేసుకుంటున్నాను. భక్తులు అక్కడ చల్లగా ఉందనని చెప్పి ఆ పినాకిని నది ఒడ్డున సేద తీరుతున్నారు. ఈ పెన్నా నదికి ఆనుకొనే మనకి బస్సులు కానీ కార్లు కానీ వెళ్ళటానికి బ్రిడ్జి ఉంటుంది. ఆ బ్రిడ్జికి ప్రక్కనే ట్రైన్స్ కూడా వెళ్ళేందుకు మనకు అక్కడ బ్రిడ్జి కనపడుతూనే ఉంటుంది. చూడండి, మీరు కూడా చూడవచ్చు. ఇంకా నేను స్వామివారి రాజగోపురానికి నమస్కారం చేసుకుంటూ అలా వెళుతూ ఉన్నాను దేవాలయంలోకి. ప్రక్కనే మనకు అశ్వత్థ వృక్షం ఉంటుంది. ఆ వృక్షానికి ప్రదక్షిణ చేస్తున్నారు భక్తులు. నేను కూడా అక్కడ ప్రదక్షిణ చేసి కాసేపు ఆ పెన్నా నదిని అలాగే చూస్తూ ఉన్నాను. ఎంత బాగుందో ఆ పెన్నా నది ఒడ్డున ఆ బ్రిడ్జి అలాగే చూస్తూ స్వామివారి దర్శనానికి మరలా సాయంత్రం వచ్చాను. మరలా సాయంత్రం వచ్చి స్వామివారి దర్శనము చేసుకున్నాను. స్వామివారికి అక్కడే దేవాలయంలో తులసి మాలలు, పుష్పాలు, కొబ్బరికాయలు అన్నీ అమ్ముతూ ఉంటారు. కొబ్బరికాయని తీసుకొని స్వామివారికి మనమే మన స్వహస్తాలతో స్వామివారికి కొబ్బరికాయను కొట్టి ఒక చెక్కను అక్కడ పెట్టి కొబ్బరి చెక్క తీసుకొని స్వామివారి దేవాలయానికి మనం లోపలికి వెళ్ళాలి. కొబ్బరి చెక్క కూడా కరెక్ట్గా సగానికి బాగా పగిలింది. ఇంకా స్వామివారి దర్శనానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాను. ఎంతో పురాతనమైన దేవాలయము. ఎవరైనా సరే నెల్లూరు వచ్చినప్పుడు కానీ తిరుపతి వెళ్ళే ముందు కానీ స్వామివారిని తిరుపతి నుంచి వచ్చేటప్పుడు కానీ నెల్లూరులో దిగి తల్పగిరి రంగనాథ స్వామిని దర్శించుకుంటే ఎంతో మనకి ఏదో తెలియని భక్తిభావం కలుగుతుంది. అంత ప్రశాంతంగా ఉంటుంది దేవాలయము. చూడాల్సిన దేవాలయము. చూసారా, పెన్నా నది వెనక వైపు అక్కడ ఎదురుగా బ్రిడ్జి కనపడుతుంటుంది మనకి. పెన్నా నది అన్న పినాకిని నది అన్న రెండూ ఒకటేను. మనకు ట్రైన్స్కి కృష్ణా ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్ నదుల పేర్లను రైళ్ళకి పెట్టారు. పినాకిని నది పేరు మీదుగా మనకి పినాకిని ఎక్స్ప్రెస్ కూడా ఉంటుంది. విజయవాడ నుండి పొద్దున పూట 6 గంటలకి ఉంటుంది. ఈ నది పేరే పెట్టారు. ఇలా ట్రైన్కి ఈ పినాకిని నది పేరు ఏర్పడింది. ఈ ట్రైను చెన్నై దాకా వెళుతుంది. అలా ట్రైన్ నామధేయము పినాకిని అయ్యింది. ఇంకా స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి వస్తూ ఇది వెనక వైపు ప్రహరీ అన్నమాట. స్వామివారికి రంగనాథ పరబ్రహ్మణే నమః. తల్పగిరి. ఇంకా స్వామివారి దర్శనం అయ్యాక బయటికి వస్తూ ఉండగా మనకు ఎదురుగా కనపడుతున్నది శ్రీ రామానుజుల వారి మండపము. రోడ్డుకి అటువైపు స్వామివారి కోవెలకు ఎదురుగా రామానుజుల వారి మండపము ఉంటుంది. చూడండి మీరు కూడా రామానుజుల వారిని. మధ్యలో ఇది దారి అన్నమాట. ఈ పేటను రంగనాయకుల పేట అని అంటారు స్వామివారి పేరు మీదుగా.
స్వామివారి బ్రహ్మోత్సవాలు పాల్గొన మాసంలో జరుగుతాయి ఎంతో అంగరంగ వైభవంగా. చూడండి లైటింగు ఎంత దేదీప్యమానంగా ఉందో. చూశారుగా నెల్లూరు తల్పగిరి రంగనాథస్వామి దివ్యక్షేత్రాన్ని. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.